నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్‌లో అడ్వకేట్ నరేష్ సుంకర్ గారున్నారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో కాపు కుల భవన నిర్మాణం చేపట్టొద్దని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. గతంలో ఇదే కోర్టు కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన స్థలం విషయంలో ఇచ్చిన ఆదేశాలను ఈ కేసులోను కూడా పాటించాలి అని చెప్పేసి పేర్కొంది. ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి పేర్కొంటూ నరేష్ సుంకర్ గారు హైకోర్టులో ప్రయోజనార్థం వ్యాజ్యం దాఖలు చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు నరేష్ సుంకర్ గారు లైన్ లో ఉన్నారు. వారితోనే మాట్లాడదాం. ఏంటి అసలు దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇది కాపు కుల భవన నిర్మాణం చేపట్టొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏంటి అక్రమ నిర్మాణాలు ఏంటి? ఎందుకని మీరు కేసు వేశారు? ఏం సంగతి? అయితే దీనికి సంబంధించి దీని వెనక పెద్ద కథా మమీషు అనేది ఉన్నది మేడం. ఎప్పుడైతే గనక గత ప్రభుత్వము కులాల వారీగా కానామెట్లో అది ఒక కాస్ట్లీ ఏరియాలో కుల సంఘాల గురించి ల్యాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకున్నాకు అంటే నిన్న డివిజన్ బెంచ్ వారు హానబుల్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు సారాంశం చూసుకున్నట్లయినా కూడా ఈ గత ప్రభుత్వం ఎవరికైతే గనక ల్యాండ్స్ ఇచ్చిందో వాళ్ళందరూ కూడా అగ్రకులాలకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళ యొక్క సంక్షేమం గురించి మేము ల్యాండ్స్ ఇస్తున్నాము అని చెప్పని ఎకరం 100 కోట్లు ఉండే ఏరియాలో 100 రూపాయలకి 5 ఎకరాలు 6 ఎకరాలు కుల సంఘాలకి గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే కమ్మకి వెలమకి వాటికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకి విరుద్ధంగాను, అదే విధంగా తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకి విరుద్ధంగాను ఉంది అని చెప్పి హైకోర్టు వారు 2021లో కమ్మకి వెలమకి ఇచ్చిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ జీవో మీద స్టే ఇవ్వడం జరిగింది. అయితే అదే కానామెట్లో అదే సర్వే నెంబర్లో 2023లో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా ఒక 60 లక్షల మంది కాపు కానీ మున్నూరు కాపు కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు, అనుబంధ సంఘాల కాపుకు సంబంధించింది. సో వాళ్ళ ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్ అని చెప్పని ఎస్పెషల్లీ కాపు అగ్రకులంగా పరిగణించబడుతున్నా కూడా దాంట్లో వాళ్ళకి 6 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది ఖానామెట్ ఏరియాలో. అంటే దాని వర్త్ 700 కోట్ల రూపాయలు మేడం. దాన్ని 700 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇస్తూ జీవో అనేది గత 2023 సంవత్సరము ఆగస్టు నెలలో జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఆ జీవోని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేస్తారేమో అని చెప్పి హైడ్ లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా ఆల్రెడీ సేమ్ సర్వే నెంబర్లో మిగిలిన కులాలకి ఇచ్చిన వాటిని ఇదే హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మళ్ళీ అదే సర్వే నెంబర్లో కాపు కులాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే అదే వేరే కులాలకి అంటే గతంలో ఇచ్చిన కమ్మ వీళ్ళకి అంటారా, లేకపోతే గనక వేరే క్యాస్ట్ కమ్మ వెలమ్మ మొత్తం కమ్మ వెలమ్మ సో ఈ అగ్ర కులాలకు సంబంధించిన ఏవైతే కనుక కులాలు ఉన్నాయో ఓసీ జప్తులో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే సర్వే నెంబర్ లో ఆ కానామెట్ ఏరియాలోను శేర్లింగంపల్లి మండలంలో ఎకరం 100 కోట్లు ఉండే ఏరియాలో 100 రూపాయికి ఇవ్వడం జరిగింది. సో నేను అట్లా చేశారని అంటారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు మేడం. ఓటు బ్యాంక్ రాజకీయాలు. మన ఇంట్లో సొమ్ము కాదు కదా ఇవ్వడానికి. నొప్పి ఉంటుంది. మీరు కష్టపడి నేను కష్టపడి సంపాదించింది అనుకోండి, నొప్పి ఉంటుంది ఇవ్వడానికి. ప్రజల సొమ్మే కదా, దారాదత్తం చేసేద్దాం. ఏమైతుంది? మనకు ఓటు బ్యాంక్ కావాలి, ఇంకో స్కామ్ చేద్దాము, 1 లక్ష కోట్లు సంపాదించుకుందాము. వీళ్ళు గొర్రెలు కదా. ఇప్పుడు కులం పేరు చెప్పిన వాళ్ళందరూ గొర్రెలు. ఒక గొర్రె ఎట్టిపోతే మిగిలిన గొర్రెలు అట్టేపోతాయి. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఈ కుల సంఘాలకి సంబంధించి ఎన్నికల సమయంలో కుల సంఘం నాయకుడు ఏది చెప్తే కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి ఆ నాయకుడికి ఓటేయాలంట. అసలు ఇది ఎక్కడ అన్యాయం? ఈ రోజు కాపు కులానికి సంబంధించి కూడా దాని యొక్క రిజిస్ట్రేషన్ అడ్రస్ తీసుకుంటే ఎంపీ ఎమ్మెల్యేస్ కాలనీ జూబ్లీస్ అడ్రస్ ఉంటుంది. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఆఫీస్ మెయింటైన్ చేసిన వాళ్ళు పేద కులాల వాళ్ళ మేడం. వాళ్ళు గతి లేకుండా తిరుగుతున్న వాళ్ళ రోడ్ల మీద. దాని మెంబర్స్ సెక్రటరీస్ ఎవరు? రిటైర్డ్ ఐఆర్ఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, పెద్ద పారిశ్రామికవేత్తలు. దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ₹1,00,000 అంట. ఈ రోజు కులంలో పై స్థాయిలో ఉన్నవాడే కులమా? అంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్, రూలింగ్ ఐపీఎస్ ఒక కులం సభ్యుడా? రోడ్ల మీద పళ్ళమ్ముకునేటోడు కులంకి సంబంధించిన వాడు కాదా? పెయింట్ చేసినట్టు కులానికి సంబంధించిన వాడు కాదా? సో వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని
రాజకీయంగా మేము అంత కాదు ఇంత మేము చెప్తే ఎవడైనా వింటాడు అని చెప్పని ఈ విధంగా ప్రభుత్వాన్ని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక నేను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నేనే మాకు ఇచ్చిన ఈ ల్యాండ్ చట్ట విరుద్ధము, ఆ విధంగా ఇవ్వకూడదు, మాకు అవసరం లేదు, ఎందుకంటే మా దాంట్లో అందరూ పీకల దాకా తినే ఉన్నారు, సో వాళ్ళు సంపాదించుకోగలరు, పై స్థాయిలోనే ఉన్నారు, ప్రతి ఏరియాలో వాళ్ళకంటూ కొన్ని సంఘాలు ఉన్నాయి, ఇది కేవలం కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం గురించి చేస్తున్న ప్రక్రియ కాబట్టి అంతకు ముందు కుల సంఘాలకి ఇచ్చినప్పుడు ఈ హైకోర్టే స్టే చేసింది కాబట్టి ఈ యొక్క జీవోను కూడా స్టే చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది 2023 డిసెంబర్లో మేడం. వెళ్ళిన తర్వాత నన్ను ఏమార్చడానికి ప్రలోభ పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ 2023 నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఆ కేసుని ఫాలో అప్ చేస్తూ దాని మీద వాదనలు వినిపించే విధంగా ఒక సరైన సమర్థవంతమైన న్యాయవాదిని పెట్టుకుంటూ నిన్న ఈ కాపు కుల భవనాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని చెప్పని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, అదే విధంగా ఈ కేసు మిగిలిన ఏదైతే గనక అంతకు ముందు కులాలకి ఇచ్చిన కేసుల్లో భాగమే కిందనే పరిగణించాలి అని చెప్పి ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. సో, దీనికి మీరు ఏదైతే స్టాండ్ తీసుకొని ఇట్లా హైకోర్టులో అప్పీల్ చేశారో, మరి దీనికి సంబంధించి నిర్మాణాలు చేపట్టొద్దు అని అంటూ ఉన్నారు కదా సార్ ఇక్కడ. మరి దానికి మీకు మీ కులం నుంచి కానీ, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా కానీ అప్రోచ్ అయ్యి, ఇది నువ్వు ముందరికి తీసుకెళ్ళొద్దు అని కానీ ఇంకేదన్నా మీకు సజెస్ట్ చేయడం జరిగిందంటారా? నాకు బెదిరించడం జరిగింది, నన్ను కుల బహిష్కరణ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ట్రయల్ కూడా స్టార్ట్ అయ్యింది. సో నన్ను దూషించి నన్ను కుల బహిష్కరణ చేసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారండి. అవన్నీ జరిగిపోయినాయి. ఓకే. ఇప్పుడు నాకంటూ ఏ కులం లేదు. సో నేను కులం లేని వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో. కులగణంలో కూడా నాది తీసుకోరు మేడం, ఎందుకంటే కనుక నాకు కులం లేదు కదా. సో కులగణం రిపోర్ట్ కూడా నేను అన్ఫిట్ క్యాండిడేట్ ని. ఓకే. అంటే కొంతమంది చేసిన దానికి అది మీకు వర్తిస్తుంది అంటారా అట్లాగా? అంటే ఇప్పుడు వర్తించినట్టే. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే కనుక అట్లీస్ట్ ఈ ఈ కార్యం అంటే ఈ పని చేయడం వల్ల అయినా కూడా నేను అటువంటి స్వార్థము ప్రలోభాలు ముడి వేసుకున్న ఒక వర్గం నుంచి బయటకు వచ్చేసానని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మీరు అన్నది కరెక్టే, ఎవడో ఒకటి చేసినంత మాత్రం అది వాల్యూ. ఇప్పుడు బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా అది చెల్లుతుందా అండి? మీరు గమ్మత్ మాట్లాడతారని చెప్పి మీరు అనొచ్చు. ఐ డూ అగ్రీ విత్ యువర్ వర్డ్స్. బట్ స్టిల్ ఏంటంటే కనుక అట్లీస్ట్ ఇటువంటి చర్య వల్ల కూడా నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా ఈ రోజు. అమ్మయ్యా చాలు అని చెప్పని. రైట్. సో అంటే మీ కులానికి మీరు కొంచెం సపోర్ట్ చేశారు, ఒకటి ఏదో న్యాయం చేయబోతున్నారు అన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంది అని అంటారు. ఎలాంటి ప్రలోభాలు ఉన్నా, ఎంతటి ఒత్తిడి తెచ్చినా కానీ తగ్గేది లేదు అని అంటారు. ఈ రోజు ఎంతో మంది బహుజనులు ఈ రోజు హాస్టల్ తీసుకోండి మేడం, ఎక్కడుంటున్నాయి? ఎక్కడో ఊరు చివర్ల ఫారెస్ట్ ఏరియాలో, అంటే ఒక పులులు సింహాలు కూడా సంచరించడానికి భయపడేటువంటి నిర్మానుష్య ప్రాంతాల్లో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటున్నాయి, ఆడపిల్లలు ఉంటున్నారు. అటువంటిది ఈ రోజు బెంజిల్లో బిఎండబ్ల్యూలో తిరిగే కులంలో ఉన్న సభ్యులకి, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లకి సిటీ నడి మధ్యలో ఎకరం 100 కోట్ల మధ్య 6 ఎకరాల 35 గుంటలు వర్త్ ఆఫ్ 700 crores ల్యాండ్ అవసరం అంటారా? నేనేమంటానంటే అదే ల్యాండ్ లో ఆ ఊరి చివరన గురుకులాలను తీసుకుని వచ్చి ఆ ల్యాండ్ లో పెట్టమని చెప్పి నేను హైకోర్టును ప్రార్థించాను. నా కంటెన్షన్ కూడా అదే. అక్కడెక్కడో కాదు, సిటీ మధ్యలో పెట్టండి వాళ్ళని, వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించండి, వాళ్ళకి వసతులు కల్పించండి, వాళ్ళు నిజమైన అర్హులు, మేం కాదు అని చెప్పి నేను అంటున్నాను. రైట్. కానీ డబ్బులున్న వాళ్ళకి ఇంకా ఆశ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే సహకరించట్లేదు, మిమ్మల్ని సాధిస్తున్నారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే కనుక పాపం గురుకులాలు చదివే పిల్లలకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి? కూలి పనులు చేసుకుంటారు తల్లిదండ్రులు, మా జీవితాలు ఇట్లా అయిపోయి ఈ పిల్లల జీవితాలైనా సరే ఉన్నతంగా ఉండాలి అని చెప్పని పాపం అక్కడ ఎన్ని అన్యాయాలు అకృత్యాలు, అదే విధంగా తినడానికి తిండి లేకపోయినా కూడా చదువుకోవాలి బిడ్డ అని చెప్పి పంపిస్తున్నారు. సో అటువంటి వాళ్ళ తరపున మాట్లాడడానికి పేరు మోసిన కాలేజీలు హాస్టల్స్ లోనే ఇవాళ జరిగే అన్యాయాలు, వాళ్ళని చిత్రహింసలు పెట్టేది, వాళ్ళని చూసే విధానంని మనం రోజుకొకటి చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఊరవతల పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎవ్వరూ వెళ్ళి పలకరించి ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళకుండే సమస్యలు తెలుసుకునే నాదుడు లేడు. అట్లాంటిది మీరు చేస్తున్న పోరాటం నిజంగానే అలాంటి పిల్లలకు కానీ, పిల్లల తల్లిదండ్రులకు కానీ ఎంతో సహాయం చేస్తున్న వారు అవుతారు. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఎంతో మంది ముందరికి వచ్చి దీన్ని
గమనించాలి అని అనేసి కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కూడా విష్ యూ గుడ్ లక్ సార్. డెఫినెట్ గా మీలాంటి అడ్వకేట్లు మాకు ఉండాలి. ఇది ఒక్క కులంకి అనే కాదు, రేపొద్దున ఇక్కడ మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల వేరే ఎన్నో గ్రూప్స్ లో కానీ లేకపోతే వేరే కులాల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఎస్ పలానా వ్యక్తి చేశాడు, మనం చేసినంత మాత్రం తప్పు లేదు అని మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మార్పు అనేది ప్రతి ఒక్కరు బయట నుంచి కాదు, ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి అని అంటారు. అందుగురించి ఫస్ట్ నా దగ్గర నుంచి మొదలు పెట్టాను. రైట్ సార్.